తెలంగాణ శాసనమండలి సమావేశాలను లైవ్ ద్వారా చూద్దాం. అధ్యక్ష, వాళ్ళు సీఎం గారు మాట్లాడక ముందే మొదలు పెట్టారు అంటే సీఎం గారు మాట్లాడితే ఆయన మాట్లాడాల్సిన వినాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు అన్ని వినాల్సి వస్తుంది. అవన్నీ వినడానికి వాళ్ళకు ఈరోజు ఓపిక లేక ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని అడ్డం పెట్టుకొని కావాలని గొడవ చేస్తా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ ఉద్దేశం ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వాళ్ళకు వేరే ఉద్దేశం లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏదన్నా అంటే బయట అన్నారు, కానీ వాళ్ళు బయట చూసుకోవాలి, కానీ లోపల ఈ విధంగా రచ్చ చేయడం అయితే సరైంది కాదు అధ్యక్ష. మీరు వెళ్ళిపోండి వాకౌట్ చేసి, అంతేగాని ఈ విధంగా గొడవ చేయడం కరెక్ట్ కాదని నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎలుఓపి గారు మీ సభ్యులను వారి స్థానంలో కూర్చోమనండి. ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి తన ప్రసంగంలో మీరు లేవనెత్తేటువంటి అంశాలు తప్పనిసరిగా వారు మాట్లాడతారు. మీరు లేవనెత్తినటువంటి అంశానికి అని వాళ్ళు చెప్తే నువ్వు పోతున్నావు కదా. ప్లీజ్ 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 ఎలుఓపి గారు మీరు కూర్చోమనండి. మీరు లేవనెత్తిన అంశాన్ని వారి ప్రసంగంలో చెప్తారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, మీరు లేవనెత్తినటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో వారు తప్పనిసరిగా మీరు ఆల్రెడీ చెప్పాడు కదా. ఇంతగానో మీరు స్లోగన్స్ ఇస్తున్నారు, అది అందరికి అర్థమైందే కదా. ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యానాలుగా మేము వాకౌట్ చేస్తాం. ఓకే, ప్లీజ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చెప్పండి. జీవన్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ భారతీయ రాష్ట్ర సమితి ఏదైతుందో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పాత్ర పోషిస్తారో దయచేసి గమనించిన అధ్యక్ష. వాళ్ళు నిజంగానే వాకౌట్ చేస్తూ సభ నుండి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటే వాళ్ళు ఇష్టం అధ్యక్ష. కానీ ఏదైతుందో ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం అంటే ఇది రాజ్యాంగం నిర్దేశించింది అధ్యక్ష. ఇది ప్రభుత్వ విధానాన్ని సూచిస్తుంది అధ్యక్ష. ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఏదైతుందో ఇది నిర్దేశం అధ్యక్ష. అటువంటి ఒక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభలో సభ్యులందరూ మాట్లాడిన దానిపై స్పందించి వారు ఏ విధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దబోతుందో వివరించేటువంటి ఒక సమయం లోపల వారిని అడ్డుకునే విధంగా ఇదెక్కడి సాంప్రదాయం అధ్యక్ష. పెద్దల సభలో నిజంగా వాళ్ళ సభను నిజంగానే ఉండాలని ఇష్టం కూడా వాళ్ళు ఇష్టం. ఈ రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళకి అక్కర్లేదు అధ్యక్ష. వాళ్ళు 10 సంవత్సరాలు ఏదైతే రాష్ట్రాన్ని ఏం చేయాలో చేసి అప్పులు ఊబిలోకి నెట్టింది అధ్యక్ష. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అప్పులు ఊబిలు నెట్టిందే కాక వీళ్ళు కనీసం ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుంటే వీళ్ళు మీరు సహకరించాల్సి పోయేది అవుతుందో ఏ విధంగా కాలంలో కట్టడం పెట్టాలి, ఏ విధంగా ఆటంకాలు ఏర్పరచాలి, వీళ్ళు ఎక్కడ మంచి పనులు చేస్తామో ప్రజలు ఏదైతుందో మా భవిష్యత్తు ఎట్లా లేదు, వాట్ ఈజ్ ఇట్ అధ్యక్ష. దయచేసి ఏదైతుందో ఇటువంటి వారిని మేము తీవ్రంగా ఖండించడమే కాదు, ఏ రాజకీయ పార్టీ కానీ తీవ్రంగా ఖండించాలంటున్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఈ రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దడం ఇవాళ ప్రధానం అని చెప్పి అంటున్నా. ఈ రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా రాబోయే సంవత్సర కాలం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోబోతున్నారు, అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ ఇలా భవిష్యత్తు నిర్దేశించాలని చెప్పని నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మహేష్ గారు. అధ్యక్ష, ప్రజాస్వామిక వ్యవస్థలో ఏదైనా ప్రజా సమస్యల మీద వాకౌట్ చేస్తే అర్థం ఉంటుంది అధ్యక్ష. కేవలం కుటుంబం కొరకు, కుటుంబ సభ్యుల యొక్క అభ్యున్నతి కొరకు
ఆ మిగతా సభ్యుల్ని కూడా ఆ కుటుంబాల సభ్యుల కోసం జేజేలు కొట్టించుకోవడం వీళ్ళ దశ ఇది కేసీఆర్ గురించి రాజకీయంగా బయట మాట్లాడిన అంశాన్ని హౌస్లోకి తీసుకొచ్చి ఇలా ముఖ్యమంత్రి గారు చాలా ఏళ్ళ తర్వాత ఇక్కడికి వచ్చినారు. చాలా ఈ 14 మాసాలుగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి వారు మాట్లాడబోతూ ఉన్నారు. నిజంగా వారికి ప్రజల పట్ల తెలంగాణ అభివృద్ధి చిత్తశుద్ధి ఉంటే నిశ్శబ్దంగా ఉండి ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పే విషయాలు వినాల్సింది మేడం. కానీ ఇవాళ కేవలం కేసీఆర్ కోసమో, కేటీఆర్ కోసమో, హరీష్ రావు కోసమో, కవిత కోసం తాపత్రయ ఈ సభ్యులు ఈ వాకౌట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద వాకౌట్ చేస్తే ప్రజలు హర్షిస్తారు. కానీ కేవలం కుటుంబం కోసం, కుటుంబ సభ్యుల కోసం, వారభ్యుల కోసం వాకౌట్ చేయడం అనేది మేమంతా కూడా ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష. ప్లీజ్ మల్లన్న గారు. సార్, ఇవాళ మండలిలో ఒక అత్యుత్తమమైనటువంటి బీసీల చర్చ, ఎస్సీల వర్గీకరణ చర్చ జరుగుతూ ఉంటే విపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సభలో ఉండి ఈ వర్గాల మీద ఉన్నటువంటి ప్రేమ, ఈ వర్గాల మీద ఉన్నటువంటి ఆప్యాయత చూయించుకోవాల్సినటువంటి అవసరం ఉండే అధ్యక్ష. అది లేకుండా అత్యంత కీలకమైనటువంటి నిమ్న వర్గాల గురించి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసే సమయంలో వాకౌట్ చేయడం అంటే ఈ వర్గాలను అవమానించిన తీరుగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే అధ్యక్ష, మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ బీసీ ప్రజలు, మెజారిటీ ఎస్సీ ప్రజలు ఈ సభ ద్వారా మాకేం జరుగుతుంది మంచి అని టీవీల ముంగట కూర్చొని ఎదురు చూస్తూ ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మంచి చేయబోతుందో అని చూస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు చర్చలో ఉంటే బాగుండేది అధ్యక్ష. ఇది దురదృష్టకరమైనటువంటి అంశంగా భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఏవిఎన్ రెడ్డి గారు. సరే, ప్రజాస్వామ్యంలో నిరసన తెలపొచ్చు, కానీ దానికి ఒక పద్ధతి అంటూ ఉండాలి కదా అధ్యక్ష. మొన్న 12th నాడు కూడా వెన్ గవర్నర్ వాజ్ అడ్రస్సింగ్ దిస్ వాజ్ ది మినేస్. దానివల్ల ఏమొస్తుంది అంటే ఏంటంటే, దీనివల్ల ఏమవుతుందంటే 2 రోజుల నుంచి కూడా గవర్నర్ ప్రసంగం మీద ఎంతో ముఖ్యమైనటువంటి చర్చలు వాళ్ళ యొక్క సభ్యుల యొక్క అభిప్రాయాలను వ్యక్తపరిచినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేసి వాటికి వివరించే సందర్భాలు ఇవన్నీ పెట్టేసుకొని న్యూసెన్స్ ఏందనేది అర్థం కాదు. ఎవరైనా ఖండించవలసిందే.